హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది చికెన్ పకోడీ. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, పసుపు కొద్దిగా, ధనియా జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ బాగా ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4 చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడీ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి 1/2 అవర్ ముందు తీసి బయట పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిగతా ఉన్న చికెన్ ముక్కలన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ చికెన్ పకోడీ రెడీ.